ఇక్కడ ఎందుకు ఏమండి ఈ ప్రజలకు ఇంత భయంకరమైన కరువు కలిగింది? ఎక్కడ చూసిన పంటలు కానీ, పశువులు కానీ, ప్రతి పరిస్థితులు కానీ వాడిపోయి, కాలిపోయి, ఎండిపోయిన పరిస్థితులు అలుముకున్నాయంటే ఇదిగో ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వేరైపోయారు. అందుకే దేవుడు వారి మీద ఇలాంటి పరిస్థితులను అనుమతించి ఏమీ లేకుండా సర్వనాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితులు వారిలో కలుగుతున్నా వాళ్ళు పట్టినట్లుగా, అసలు ఎలాంటి కదలిక లేకుండా, ఏమంటే దేవుని తట్టు తిరిగితే దేవుడు మారుస్తాడన్న ఆలోచన లేకుండా పడి ఉంటే ప్రవక్తని ఏర్పాటు చేసుకుని దేవుడు ఇదిగో ఇలాంటి పరిస్థితులు మన ముందుండంగా, ఇలాంటి భయంకరమైన స్థితిగతుల మధ్య కరువుతో మనం అల్లాడుతుండగా ఇప్పుడైనా ఇదిగో మీరు ఆలోచన చేయండి, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొని దేవుని బ్రతిమలాడడానికి ఆయన సన్నిధికి సమకూర్చబడండి అని హెచ్చరిస్తున్నాడు. దేవుని